స్టిల్ ఇంతవరకు సంభాజీ మహారాజ్ గురించి నాకు తెలియదు. సో ఎందుకో అతని యొక్క జీవిత చరిత్ర బుక్స్లలో కానీ స్టోర్లలో చాలా వరకు వినలే. సో యూట్యూబ్ ఇస్మార్ట్ 2 డబుల్ ఇస్మార్ట్ శంకర్ అది కూడా ఫ్లాప్ అయిపోయింది. సో అక్కడ పూరి జగన్నాథ్ వెనుకబడ్డాడు. ఎలా చూపిస్తారని అందరూ నెక్స్ట్ లెవెల్లో ఎదురు చూస్తున్నారు. నేను కూడా అదే లెవెల్లో ఎదురు చూస్తున్నా. సో AA 22 అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్గా ఎవరు ఫిక్స్ అయ్యారని ఒక టాక్ వినిపిస్తుంది. హాయ్, ఈ ఛానల్కి కొత్త అవసరం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా చావా సంభాజీ మహారాజ్. సో యాక్టివ్గా చెప్పాలంటే శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మనందరూ తెలిసింది. మన పుస్తకాల్లో కానీ సినిమాలలో కానీ ఛత్రపతి శివాజీ గురించి తెలుసు. స్టిల్ ఇంతవరకు సంభాజీ మహారాజ్ గురించి నాకు తెలియదు. సో ఎందుకో అతని యొక్క జీవిత చరిత్ర బుక్స్లలో కానీ స్టోర్లలో చాలా వరకు వినలే. సో యూట్యూబ్లోనో ఎక్కడో చెప్పారు. సో అతనికి సంబంధించిన సినిమాలు ఎవ్వి రాలే. అవి చాలా చాలా డిసప్పాయింట్ అని చెప్పాలి. సో సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర బాలీవుడ్లో పెద్ద హిట్ అయింది. సో ఆ సినిమా వల్ల సంభాజీ మహారాజ్ ఇంత గొప్పవాడని తెలిసింది. సంభాజీ మహారాజ్ ఈ చరిత్రలో ఆయన లెక్క ఎవరు చనిపోలేదు. సో అతన్ని చాలా ఘోరంగా హింసించారు. ఆ సినిమాలో చూపినట్టుగా చాలా హింసించి చెప్పారు, అంతకు మించే ఉంది. సో అంత భయంకరమైన చావు. పాపం ఆయన చనిపోయాడు. కానీ ఆయన వల్ల ఒక స్వతంత్రం వచ్చిందంటే ఆ పాలన, ఆ ముస్లిం పాలన వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సో అక్కడి నుంచి బ్రిటిష్ వచ్చింది, ఇక మన ఇండియా స్వాతంత్రం వచ్చింది. సో సంభాజీ మహారాజ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమా ఏప్రిల్ 11న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది స్ట్రీమింగ్. నేను కూడా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. సంభాజీ మహారాజ్ చావా. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత వచ్చిన లైగర్ భారీ డిజాస్టర్ అయిపోయింది. సో మైక్ టైసన్, విజయ్ దేవరకొండ చాలా వరకు సినిమా నచ్చలేదు. సో ఆడలే సినిమా. సో ఆ సినిమాలో ఉండగానే వెంటనే విజయ్ దేవరకొండతో జనగణమన తీద్దామనుకుంటే పూజ హెడ్ హీరోయిన్, కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే లైగర్ ఎఫెక్ట్. లైగర్ భారీ పెద్ద ఫ్లాప్ అయిపోయింది. సో ఆ సినిమా చాలా చాలా నష్టం అయిపోయింది డిస్ట్రిబ్యూటర్లు. సో ఆ తర్వాత వచ్చిన ఇస్మార్ట్ 2 డబుల్ ఇస్మార్ట్ శంకర్ అది కూడా ఫ్లాప్ అయిపోయింది. సో అక్కడ పూరి జగన్నాథ్ వెనుకబడ్డాడు. పూరి జగన్నాథ్కి పక్కా హిట్ కావాలి, ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. సో రీసెంట్గా అలాంటి కాంబినేషన్ ఎదురైంది. ఎవ్వరు ఊహించని విధంగా క్రేజీ కాంబినేషన్ విజయ్ సేతుపతి అండ్ పూరి జగన్నాథ్. సో ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్ పేరు బెగ్గర్ అంటున్నారు, మరి చూడాలి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆ సినిమాలో హీరోయిన్ టబు నటిస్తుందట. రమ్యకృష్ణ లాగా చాలా పవర్ఫుల్ పాత్ర. సో టబు కూడా అలా వైకుంఠపురంలో తర్వాత ఈ సినిమానే ఒప్పుకున్నది. సో ఆమె చేసిందంటే మ్యాక్సిమం సినిమా పాత్ర నచ్చితేనే చేస్తుంది. పవర్ఫుల్ పాత్ర, హీరోకి సమానంగా ఉండే పాత్రనే చేస్తుంది. అందుకే అలా వైకుంఠపురంలో తర్వాత ఈ సినిమాలో విజయ్ సేతుపతితో చేస్తుంది పూరి జగన్నాథ్తో. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే స్పిరిట్ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. సో ఇప్పటికే టెస్ట్ వర్క్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇక్కడ లేదు, మెక్సికోలో. సో మెక్సికోలో ఫారెన్ కంట్రీలో ఈ సినిమాకి సంబంధించిన అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్ అక్కడ పనిచేస్తుంది. సో మెక్సికో నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇంతవరకు ఎవ్వరి చూడని విధంగా ప్రభాస్ ఉండబోతున్నాడు పోలీస్ ఆఫీసర్. సో ఇంతవరకు ప్రభాస్ కెరీర్లో పోలీస్ ఆఫీసర్గా ఎవ్వరు చూడలేదు, ఎవ్వరు చేయలేదు. సో అసలు ఎలా ఉంటుంది, ప్రభాస్ని ఎలా చూపిస్తారని అందరూ నెక్స్ట్ లెవెల్లో ఎదురు చూస్తున్నారు. నేను కూడా అదే లెవెల్లో ఎదురు చూస్తున్నా. సో ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ, అటు యానిమల్, అటు కబీర్ సింగ్, ఇవన్నీ సినిమాలతో హిట్ కొట్టాడు. అందుకే ఫుల్ వెయిటింగ్ ఆ సినిమా కోసం. సో నేను కూడా ఆ సినిమా అసలు రిలీజ్ అవ్వాలి, బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాలి. ద స్పిరిట్. సో మెక్సికోలో షూటింగ్ స్టార్ట్ అవుతుందట, ఇంకా అప్డేట్ రావాల్సింది. అలాగే మన AA 22 అల్లు అర్జున్. సో AA 22 అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్గా ఎవరు ఫిక్స్ అయ్యారని ఒక టాక్ వినిపిస్తుంది.
సో ఈ సినిమా సైఫై ఒక కమర్షియల్ ఫార్మాట్లో హాలీవుడ్ రేంజ్లో ఇంటర్నేషనల్గా టెక్నికల్గా తీస్తున్నారు. సో లోలా విఎఫ్ఎక్స్ ఈ సినిమా కోసం పనిచేస్తుంది. లోలా విఎఫ్ఎక్స్ అది లాస్ ఏంజల్స్ ఫారెన్ కంట్రీలో ఉంది. సో ఆ విఎఫ్ఎక్స్ అవతార్ లాంటి సినిమాల్ని విఎఫ్ఎక్స్ పనులు చేసింది. చాలా హాలీవుడ్ సినిమాలు అక్కడనే చేశాయి విఎఫ్ఎక్స్. సో కావాలంటే మీరు టీజర్ చూడండి. సో ఇప్పుడు అందులో హీరోయిన్గా సమంత నటిస్తున్న టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి అది నిజమో అబద్ధమో. ఇంకో గాసిప్ ఏంటంటే సమంత పెళ్లి చేసుకున్నట్టు పుకార్లు వస్తున్నాయి. అది నిజమో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడా, అది వ్యక్తిగతం. సో అంటున్నారు. సో నేనైతే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ మొత్తం ఎదురు చూస్తున్నా. అలాగే ప్రభాస్, స్పిరిట్, పూరి జగన్నాథ్, బెగ్గర్, విజయ్ సేతుపతి కాంబినేషన్ చావా రేపు ఓటీటీలో మళ్ళీ చూడాల్సిందే. సో ఇది గైస్, ఇవన్నీ టాపిక్స్. నేనైతే వీటి కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఛానల్కి కొత్త అవసరం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.